ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులు ఇంటికి పెద్ద అన్న ఉన్నటువంటి పెద్దన్న మనతో ఉన్నారా అని అడిగి తెలుసుకునే ప్రయత్నం. పెద్ద సురేషానికి సంబంధించినటువంటి బాల్యం నుంచి ఎలా వీళ్ళు ముందుకు సాగారు, అసలు అన్న మనస్తత్వం ఎలా ఉండేది, గ్రామంలో ఎలా ఉండేవాడు, ఆ తర్వాత ఉన్నత చదువులకు ఎలా వెళ్ళాడు, ఆ తర్వాత పొలిటికల్గా ఎలా గెయిన్ అయ్యాడు, తన పెద్దన్న మనతో ఉన్నారని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. ఈరోజు అన్న మనలో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. దాన్ని మన రాష్ట్రానికి తీరని లోటు కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ అన్న మీతో పాటుగా మీ తల్లిదండ్రులతో జన్మనిచ్చి మీతో పాటుగా సహచరునిగా, ఒక బంధువుగా, అన్న తమ్ములుగా మీరు ముందుకు నడిచారు. అయితే తన చిన్ననాటి నుంచి తన మనస్తత్వం ఎలా ఉండేది, ఎలా అనుకోవచ్చు? అసలు కలిసి ఉండేది, అందరితో పాటుగా కలిసి ఉండేది, చిన్న పెద్దతోటి. ఆయన వ్యవసాయం చేసి ఒక 10 సంవత్సరాలు వ్యవసాయం సుధా చేసిండు ఎడ్లతోటి. ఆ తర్వాత ఇక రాజకీయంలో అడుగుపెట్టిండు. 26 సంవత్సరాల నుంచి రాజకీయ అనుభవంతో పోయిండు. అంటే రాజకీయంలోకి వెళ్ళే ముందు కానీ అంతకుముందు కానీ ప్రతి విషయం మీతో ఎట్లా ఉండేది, ప్రతిదీ అడిగి తెలుసుకునేదా, ఎలా ఉండేవాడు? అన్నీ అనుసంధానంగా ఉండేది అందరితో పాటు, చిన్న పెద్ద అనుకుంటా. అది మాతోటి ఎప్పుడైనా అనుసంధానంగానే ఉన్నాడు. కుటుంబ విషయాల్లో కూడా తను ఎమ్మెల్యేగా అయినప్పుడు కానీ తర్వాత కానీ కుటుంబ విషయాలు ఎట్లా చూసుకునేది? అంత చక్కగానే చూసుకునేది. చిన్న పెద్ద అన్న కూడా చూసుకున్నాడు. ఎమ్మెల్యే అని చెప్పని ఊళ్ళో సుతా కనీసం పెద్ద గొప్ప చెప్పుకొని అరే అని ఎవరిని అనేది. ఈరోజు ఒక నల్లవెల్లి మండల వాసిగానే కాకుండా జిల్లాగా ఉమ్మడి జిల్లా నుంచి నేతల నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు ఒక కేసీఆర్ అంటే తెలంగాణ ఉద్యమనేత కేసీఆర్ అధినేత పెద్ద కుమారుడు కూడా పేరు గాంచినటువంటి సందర్భం గడుతుంది. దీన్ని ఈరోజు తను మనలో నుంచి దూరం అయ్యాడు అని ఒక బయటకు వచ్చింది వార్త. ఈ వార్త వచ్చిన తర్వాత మీరు కానీ మీ కుటుంబ సభ్యుల గారి నుంచి కానీ 5 రోజులు ఉత్కంఠభరితంగా పోతుంది. ఈ 5 రోజుల ఉత్కంఠభరిత కూడా ఎలా మీరు జీర్ణించుకున్నారు? తను వచ్చే అవకాశాల కోసం మీరు ఎలా వెయిట్ చేశారు, ఎట్లా జరిగింది? ఎలా అంటే ఇక 5 రోజులు అయ్యో కొంచెం పని చేసేటట్టున్నాయి మెదడు అది అని చెప్పని, బ్రెయిన్ పని చేస్తా లేదు అని చెప్పని సుధా ఎదురు చూపులలోనే ఉన్న 5 రోజులు అయింది. ఎట్లా ఉండేది అంటే తనతో కానీ మీ కుటుంబ సభ్యులు మీతో కానీ తను కానీ కష్ట సుఖాలు ఎలా ఉండేది? అంటే మీరు బయట వాళ్ళతో ఎలా ఉండడం, మీతో కూడా అలా ఉండేవాడు? అంత కలపంచుకున్నట్టుగానే ఉండేది. కష్ట సుఖాలలో జనంలో కలపంచుకునే ఉండేది. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఒక తీరుగు వచ్చేది. మీ కుటుంబ విషయానికి వస్తే ఎంతమంది అన్నదమ్ములు, ఎంతమంది అక్క చెల్లెళ్ళు, అమ్మ నాన్నల పరిస్థితి? 5 అన్నదమ్ములము, 2 అక్క చెల్లెళ్ళు, అమ్మ. మా నాన్న పోయండి 5 సంవత్సరాలు, మా నాన్న చచ్చిపోయి. అందరితోటి కుటుంబం చిన్న పెద్ద అనుకుంటూ ఉన్నాడు. కుటుంబానికే పెద్దదిగా ఉన్నటువంటి పెద్దన్న ఈరోజు నియోజకవర్గాన్ని కూడా పెద్దదిగా కోల్పోయిన పరిస్థితి వచ్చేసింది. ఎట్లా చూడవచ్చు అసలు దీన్ని? ఒక కుటుంబానికే కాకుండా నర్సంపేట నియోజకవర్గంలో కనీసము ఒక 3-4 లక్షల మందికి ఇలా పెద్ద దిక్కు కోల్పోయి ఉన్నారు. ఏం కోరుకుంటాను మీరు ప్రభుత్వం నుంచి కానీ పార్టీ నుంచి కానీ మీరు ఏమైనా ఆశిస్తున్నారు? ఈ పార్టీ నుంచి మేము ఏం కోరుకునేది ఏమి ఉండదు, నాకేం లేదు. సో మొత్తానికైతే పెద్ది సుదర్శన్ రెడ్డి ఈరోజు మనలో ఉండలేకపోయారు, మన నుంచి దూరం అయ్యారు. అదేవిధంగా కుటుంబ సభ్యులతో పాటు ఉన్నటువంటి స్థానికులు, అదేవిధంగా గ్రామ ప్రజలు, అదేవిధంగా మండల ప్రజలు, అదేవిధంగా నియోజకవర్గ వాసులతో పాటు రాష్ట్ర ప్రజానికం కూడా ఈరోజు పెద్ది సుదర్శన్ రెడ్డి కోల్పోవడం అయితే చాలా బాధాకరమైన విషయంలో మొత్తం శోక సముద్రంలో తేలాడుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి వస్తుంది. మరి కాసేపట్లో ఈ పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతిక దేహం ఇక్కడికి చేరుకోబోతుంది. ఆ తర్వాత అంత్యక్రియలు ప్రారంభించే అవకాశాలు ఉన్నట్టుగా కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి వరంగల్ నల్లవెల్లిలో కొనసాగుతుందని చెప్పచ్చు. ఇది ఇక్కడ తాజా.